నాకే అలని చప్పుడనిపిస్తుంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ అఫీషియల్. ప్రివ్యూస్ నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సాంగ్ కూడా మస్తిగా టెలిగ్రామ్లో ఇవ్వండి. వీడియో ఎండ్ వరకు వస్తుంది అర్థమవుతుంది. మీరు కూడా రెడీ చేసుకున్న డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ చేసుకుని ఆటోమేషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ స్టార్టింగ్ నోట్ క్లిక్ చేయండి. ఇక్కడ కెమెరా ఆన్ చేసుకోండి. కెమెరా ఆన్ చేసుకుని మీకు డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ లింక్ ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ లేయర్ క్లిక్ చేయండి. ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫాంట్ సింబల్ క్లిక్ చేయండి. వివాల్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్ వస్తుంది క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న 2 ఫాంట్స్ లింక్స్ ఇలా ఉంటాయి. ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ సింబల్ క్లిక్ చేయండి. యాడ్ అయిపోతాయి. ఇక్కడ కలర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. లేదైనా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఎవరు ఫోటోస్ వీడియో వాళ్ళ ఫోటోని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. దానికోసం నేను ఫోటో రూమ్ యాప్ యూజ్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే టెలిగ్రామ్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. ఇలా ఉంటుంది యాప్ ఇంటర్వ్యూ. యాప్ ఇలా ఉంటుంది. యాప్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఎవరు ఫోటోస్ వీడియో ఫోటోని యాడ్ చేసుకోండి. ఇక్కడ 1 క్లిక్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేయండి. సేమ్గానే 4 ఫోటోస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. సో మళ్ళీ క్లిక్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఫోటో యాడ్ చేసుకోండి ఏదైనా. ఇక్కడ 1 క్లిక్లో బ్యాక్గ్రౌండ్ అయిపోతుంది. ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేయండి. సో మళ్ళీ క్లిక్ చేసి సో మళ్ళీ ఫోటోలో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. ఏదైనా 4 ఫోటోలర్స్ ఇలా రిమూవ్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేయండి. సో మళ్ళీ ఇంకో ఫోటోని యాడ్ చేసుకోండి ఏదైనా. ఇక్కడ 1 క్లిక్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. ఎక్స్పోర్ట్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ బ్యాక్ వచ్చేయండి. అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. అలర్ట్ మోషన్ ఓపెన్ చేసిన నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ ఫోటో నేను క్లిక్ చేయండి. కలర్ అండ్ క్లిక్ చేసి మనం బ్యాక్గ్రౌండ్ ఏం వేసుకున్న ఫోటోలు ఏదైనా ఒకటి యాడ్ చేసుకొని ఇలా యాడ్ చేసుకుని ఫోటో లైన్ ఫింగర్స్తో ఇలా మీకు మిడిల్లో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చూడండి ఇలా వస్తుంది. అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫోటో లైన్ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. సర్చ్ క్లిక్ చేసి స్టైల్స్ ఎప్పుడైనా సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది. క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేయండి. ఇక్కడ మిర్రర్ ఆన్ చేసుకోండి. మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి కలర్ అండ్ ఎడిటింగ్లోకి వెళ్ళి ఇక్కడ ఎక్స్పోజర్ గామా ఉంటుంది క్లిక్ చేయండి. స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేయండి. ఎక్స్పోజర్ గామా క్లిక్ చేసి ఇప్పుడు మీ ఫోటో దగ్గర ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఎక్స్పోజర్ ఇలా ఈ ఫోటోకి 15:19 అలా పెట్టేస్తున్నాను. గామా క్లిక్ చేయండి. గామా కూడా మీకు నచ్చినట్టు ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఏదైనా అడ్జస్ట్మెంట్ చేసుకొని 3 డాట్స్ క్లిక్ చేసి ఎఫెక్ట్ ఇక్కడ ఎక్స్పోజర్ గామా క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది చూడండి. ఇలా వస్తుంది. నెక్స్ట్ ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని ఏదైనా ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఇలా ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ వేసేయండి. చూడండి ఇలా వస్తుంది. ఇలా వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేయండి. కలర్ అండ్ క్లిక్ చేసి ఇక్కడ కూడా మనం బ్యాక్గ్రౌండ్ వేసుకున్న ఫోటో ఏదైనా యాడ్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ వేసేసి ఇక్కడ ఫింగర్స్తోని ఇక్కడ మిడిల్లోకి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఫోటోలు అయితే చూడండి ఇలా వస్తుంది. కెమెరా ఆన్ చేసుకోండి. ఇలా వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ కూడా మీకు ఇక్కడ ఫోటో లేయర్ ఉంటుంది. ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ఇక్కడ ఫింగర్స్తో జూమ్ చేసుకోండి. ఇలా 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ వేసేయండి. ఇలా వస్తుంది వీడియో. ఇక్కడ కూడా సేమ్ ఫోటో ఉంటుంది. ఆ ఫోటో లైన్ క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా ఏదైనా ఇలా ఫోటోని యాడ్ చేసుకొని ఫోటో లైన్ క్లిక్ చేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని జూమ్ చేసుకోండి ఫోటో లేయర్ని. మీకు నచ్చిన ప్లేస్లో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా వస్తుంది. అన్ని ఫోటో లైట్స్ ఇలా యాడ్ చేసుకోండి. ఒక వీడియో ఇలా వస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన నోట్స్ ఉంటే కామెంట్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ యారో మార్క్ ఉంది. మీకు నచ్చిన కోడ్లో ఎక్స్‌పోర్ట్ చేసుకోండి.